వంశీకృష్ణ గారు, నా వాయిస్ వినపడుతుందా? మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి వంశీకృష్ణ గారు. ఎస్ కంటిన్యూ చేయండి సార్. ప్యానెల్లో ఉన్న పెద్దలకు ఎస్ నమస్తే సార్. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురిని, చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా లోకేష్ గారిని ఒక్కలో వేయాలి అన్నారు, అంటే జైల్లో పెట్టాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు? అదేవిధంగా ఆయన మాట్లాడినన్ని మీరు వినుంటారు, మీ రియాక్షన్ ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 2 గంటల 43 నిమిషాలు మాట్లాడారు సార్. అవును, 2 గంటల 43 నిమిషాల్లో ఏ నిమిషం మాట్లాడిన దానికి మేము కౌంటర్ ఇమ్మంటారు చెప్పండి? మా దగ్గర సమాధానం ఉంది. ప్రతి నిమిషానికి మా దగ్గర సమాధానం ఉంది. పరకామణి విషయంలో చెప్పండి ముందు. పరకామణి విషయంలో అది జస్ట్ చాలా 72,000 సంబంధించింది. అది దాన్ని వేరుగా తీసుకొచ్చి కోర్టులో చేశామని చెప్పారు. దాని గురించి చెప్పండి సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రి, హిందువులు అత్యంత గౌరవంగా, అత్యంత భక్తివంతంగా భావించేటటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఏదో చిన్న దొంగతనం, 72,000 రూపాయలు చిన్న దొంగతనం అని అన్నారంటే, ఆ తర్వాత ఈ చిన్న దొంగతనం వెనకాల మరి ఆ దొంగతనం నుండి బయటికి రావడానికి అతను కట్టినటువంటి 14 కోట్ల రూపాయలు టీటీడీకి ఇచ్చినటువంటి కానీ దాని గురించి మాట్లాడతా, అండ్ ఆల్సో మరి వారి పార్టీ నాయకులు నొక్కేసినటువంటి మరికొన్ని ఆస్తుల గురించి మాట్లాడతా చాలా చిన్న దొంగతనం అని అన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఏదైనా దొంగతనం ఉండాలంటే ఆయనలాగా 1,00,000 కోట్లకు ఉండాలేమో అనేది నేనైతే అనుకుంటా ఉన్నా. సో చాలా తప్పు. పరకామణి గురించి ఒక కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం. ఇందులో ఒక సిఐ గారు కూడా అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నారు. ఇట్లాంటి వ్యవహారం గురించి అంత చులకనగా ఒక గుడి గురించి, ఆ గుడిలో భక్తి కానుకల గురించి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి అంత చులకనగా మాట్లాడటం అనేది తీవ్రమైనటువంటి ఆక్షేపణీయం. చాలా చిన్న దొంగతనం అట. సరే, ఇక మేం చెప్పకపోయినా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అది చిన్న దొంగతనమా, పెద్ద దొంగతనమా, మహా పాపమా, మహా అపరాధమా అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇకపోతే మీరు అడిగినట్లుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా 420 హామీలు ఇచ్చి నెరవేర్చినందుకు బొక్కలో పెట్టాలన్నారు. బొక్కలో పెట్టాలి. అవును సార్. ఇప్పుడు వారం రోజుల్లో నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు సార్. చేయనందుకు ఎన్ని బొక్కల్లో పెట్టాలి సార్? ఈసారి ప్రజలకు ఎన్నికలకు వెళ్లే ముందు మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించి మద్యపానం ఓట్లు అడగడానికి వెళ్తాను ప్రజల్లోకి అన్నాడు సార్. ఏం చేయాలి సార్? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు సార్. ఏం చేయాలి సార్? ఇవన్నీ ఒకటి. వంశీకృష్ణ గారు ఒక మాట మీరు కంప్లీట్ చేయండి. ఇవన్నీ కూడా చేయలేదనే ప్రజలు వాళ్ళకి 11 ఇచ్చారు కాబట్టి ఆ బొక్కలో పెట్టడం కంటే ఎక్కువ శిక్ష అనుభవించారనేది ఆయన ఫీలింగ్ అయి ఉంటుంది కావచ్చు కదా సార్. ఒక విషయం సార్, ఇక్కడ ఇన్ని చేసిన వాడికి 5 సంవత్సరాలకు ఒకసారి మేము బొక్కలో పెట్టాలి కదా సార్. రోజుకు ఒకసారి బొక్కలో పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని. అమరావతి ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు, నేను అధికారంలోకి రాగానే రైతులందరికీ 200 గజాలు ఎక్స్ట్రా ఇస్తాను, ఉన్నదానికంటే ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి మాయ మాటలతో అధికారంలోకి వచ్చేసి వాళ్ళ అధికారంలోకి రాగానే రైతుల రమ్ముల్లో పోలీస్ కాళ్లతో కొట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ బొక్కలో పెట్టాలి సార్? పొయ్యి తీసి బొక్కలో పెట్టారు సార్ జనం. పొయ్యి తీసి మళ్ళీ బయటికి రాకుండా బొక్కలో పెట్టారు. ఇంకా ఈయన మాటలు చెప్తున్నా కదా సార్. 2 గంటల 43 నిమిషాల్లో ప్రతి నిమిషానికి, ప్రతి సెకండ్కి మా దగ్గర కౌంటర్ ఉంది. సరే సార్, కౌంటర్ కాదు. వంశీకృష్ణ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడారు. అయితే మాట్లాడిన విధానం కొంత నొచ్చుకుని ఉండొచ్చు, బాధ కలిగి ఉండొచ్చు. కొన్ని మీరు ఇచ్చిన హామీల్ని రానున్న రోజుల్లో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారో మీ దగ్గర రూట్ మ్యాప్ ఉందా? ఏ రకంగా తీర్చబోతున్నారంటే ఏం చెప్తారు సార్? సార్, మేము ఇచ్చిన హామీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు సూపర్ 6లో 1-2 పథకాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా చేసి తీరుతాం. 90% ఇప్పటికీ మేము హామీలు నెరవేర్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 85% 5 సంవత్సరాల్లో హామీలు ఎగ్గొట్టి 90% 18 నెలల్లోనే పూర్తి చేసిన మా మీద విష ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇక నిన్న చూసుకుంటా ఉంటే సార్, విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇచ్చారు సార్ లోకేష్ గారు. 67 లక్షల మందికి తల్లికి వందనం, 10,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం జమ చేశారు. కానీ ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నేను అమ్మఒడి ఇస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఒక బిడ్డకే ఇచ్చి 40 లక్షల కోట్ల రూపాయలే సార్ ఇప్పటి వరకు ఇచ్చింది. కేవలం 40 లక్షల మందికే ఇచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏది 5 సంవత్సరాల్లో. ఆ తర్వాత తొలి ఏడాదిలోనే మేము 16,000 డిఎస్సి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు మేము ఇచ్చాం సార్.
చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 9 డిఎస్సీలు నిర్వహించి 2 లక్షల టీచర్ ఉద్యోగాలు మేము భర్తీ చేశాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? టీచర్లకి ఉపాధ్యాయులు మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్సీ పై మాట తప్పాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఉపాధ్యాయులపై అక్రమ కేసులు పెట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో ప్రధానమైనటువంటి విషయం పెన్షన్ల గురించి మాట్లాడు సార్. 18 నెలల్లో మేము ఇచ్చినటువంటి పెన్షన్ 50,000 కోట్ల రూపాయలు సార్. 5 ఏళ్లలో పెన్షన్లు మేము ఇస్తుంది 1,70,00,000 రూపాయల పెన్షన్లు మేము ఇస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు సార్ 4 వాయిదాల్లో పెంచాడు సార్ 1000 పెంచడానికి. దానికి ప్రజలు నష్టపోయిందని సార్ 28,000 కోట్లు సార్. ఆయన 5 సంవత్సరాల్లో ఇచ్చింది సార్ 84,000 కోట్లు ఇచ్చాడు సార్. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి పెన్షన్ 2,750 రూపాయలు సార్ ఆయన హయాంలో. కానీ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పెంచింది ఎంత సార్? 1,125 రూపాయలు మాత్రం సార్. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు పెంచింది. ఆ తర్వాత రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ రైతులకి ధాన్యం సేకరణలో రైతులకు జమ చేసింది ఎంత సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు సార్. కూటమి ప్రభుత్వం సార్ 13,000 కోట్ల రూపాయలు మేము జమ చేశాం సార్. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సార్, మేము 48 గంటల్లో ఆ డబ్బు జమ చేశాం సార్ రైతుల ఖాతాలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 4 నెలలు పట్టింది సార్. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 400కు పైగా ఉన్నటువంటి ఆత్మహత్యలు మేము 0 సూసైడ్ రేట్ కి మేము పాటుపడతాం. ఆత్మహత్య చేసుకోకూడదు. ఆ ఉద్దేశంతో సార్ చెప్పనివ్వండి. లెట్ మీ కంప్లీట్. జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఒక 1 మినిట్ ఇవ్వండి, నాకు 1 మినిట్ ఇవ్వండి. ఆ తర్వాత మరొకటి ఏంటంటే సార్, ఇప్పుడు 2,50,00,000 మంది ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం చేశారు సార్ కూటమి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సులు రేట్లు పెంచి నడ్డి విరిచారు సార్. ఆ తర్వాత ఇప్పటి వరకు మేము 2 కోట్లకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? గ్యాస్ సిలిండర్ రేట్లు ఎంత పెంచారు సార్? అవన్నీ కూడా ఆలోచించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి